మా బ్యాక్ యార్డ్‌లో అయితే ములక్కాయలు రావడం అయితే స్టార్ట్ అయింది. వీటినైతే ఇవాళ ఫ్రీజింగ్ ప్రాసెస్ చూద్దాము. సో, ఇట్లాగా మనకు కావాల్సిన సైజులో పీసెస్ కట్ చేసుకొని ఇలాంటి బ్యాగ్స్ దొరుకుతాయన్నమాట మనకి ఫ్రీజర్ బ్యాగ్స్. అమెజాన్‌లో గానీ, కాస్ట్‌కోలో గానీ దొరుకుతాయి. అండ్ ఇవి బీపీఏ ఫ్రీ అండ్ ఫుడ్ గ్రేడ్ సర్టిఫైడ్. సో, ఈ బ్యాగ్స్ అయితే చాలా కన్వీనియంట్. జిప్ లాక్స్ ఏంటంటే మనకి వెజిటబుల్స్ ఫ్రీజ్ చేసినప్పుడు వాటర్ పట్టేస్తాయి. ఇవేంటంటే వాక్యూమ్ సీల్ చేస్తాం కాబట్టి చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. మనకి 1 ఇయర్ తర్వాత తీసినా ఎలా ప్యాక్ చేసామో అలాగే ఉంటాయన్నమాట. వెజిటబుల్స్ అయితే ఫ్రెష్ అండ్ టేస్టీగా. సో, బ్యాగ్స్ మీద అయితే డేట్ రాసుకుంటున్నాను. మేమైతే 6-8 మంత్స్‌లో ఫినిష్ చేసేస్తామన్నమాట ఫ్రీజ్ చేసిన వెజిటబుల్స్ అన్నీ. సో, ఇదొచ్చి వాక్యూమ్ సీలర్. ఇది వెరీ కన్వీనియంట్ అనమాట. సో, ఇప్పుడు బ్యాగ్‌లో ఉన్న ఎయిర్ మొత్తం రిమూవ్ చేసి నీట్‌గా సీల్ చేసేస్తదనమాట బ్యాగ్‌ని. సో, చూస్తున్నారు కదా! ఎయిర్ మొత్తం ఎలా రిమూవ్ చేస్తుందో. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రీజ్ చేసేటప్పుడు ఆ వెజిటబుల్స్‌లో వాటర్ ఆర్ ఐస్ ఫార్మ్ అవ్వదనమాట. ఈ ప్రాసెస్‌లో మనం చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. దొండకాయలు, బెండకాయలు, సొరకాయలు, గోంగూర ఇలాగా. గోంగూరకైతే వేరే ప్రాసెస్ ఉంటది. నేనది ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో, ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా ప్యాక్ అయిందో. మనం 1 ఇయర్ తర్వాత యూజ్ చేసినా గానీ ఇలాగే ఉంటాయి. మాక్సిమం 1 ఇయర్ అంతకన్నా ఎక్కువ ఉంచితే బాగోదేమో టేస్ట్. మేమైతే ఎప్పుడు అన్ని రోజులు ఉంచలేదు. ఇదైతే ఫ్రీజ్ చేసిన గోంగూర. దీని ప్రాసెస్ మళ్ళీ చూద్దాము. దట్స్ ఇట్ ఫర్ టుడే.